మనం స్నేహం గురించి మాట్లాడుతున్నాం కదా! కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉండే స్నేహాలు చాలా కమర్షియల్‌గా ఉంటున్నాయి. అందులో ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. మనకి ఏంటి అవసరం, మనకి ఏంటి కావాలి అనే దాన్ని బట్టే మన స్నేహాన్ని కూడాను మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇటువంటి స్నేహాలు మనకి ఒక్కొక్కసారి కొన్ని కష్టాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. మనం నమ్మి వాళ్ళ ద్వారా ముందుకు వెళ్దాం అనుకుంటూ వాళ్ళు చెప్పినటువంటి ప్రలోభాలకు లొంగి మోసపోతూ ఉంటాం. ఆ విధంగా మనం మన కుటుంబ సభ్యుల్ని కూడాను అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. స్నేహితులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా మనకి మంచి చేసేవాళ్ళు అయి ఉండాలి, కానీ మనకి చెడు సలహాలు ఇవ్వడం కానీ, చెడు వైపు మనని కోపించడం కానీ ఇలాగ చేశారు అంటే మనం వాళ్ళని తప్పకుండా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే స్నేహితులు ఎప్పుడైనా కానీ మనని మన శ్రేయస్సు కోరేవారయ్యే ఉంటారు అని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. అందులో ఏదన్నా కానీ మనకి ఇబ్బందికరంగా ఉంది అంటే మనం వెంటనే ఆ స్నేహం నుంచి బయటపడడానికైనా చూడాలి, లేదా నో చెప్పగలిగేటటువంటి ధైర్యం అయినా మనకు ఉండాలి. లేని పక్షంలో మనం కొన్ని ప్రాబ్లమ్స్లో చిక్కుకోవాల్సి వస్తుంది. మన కుటుంబ సభ్యులు, మన తోటి వారిని కూడా మనం ప్రాబ్లం వైపు నెట్టడం జరుగుతుంది. అందుకోసం చాలా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత అయితే మన మీదే ఉంది.